పెద్ద పెద్ద విఐపీలు ప్రొఫెషనల్స్ ఉన్న మీటింగ్లో ఒక క్వశ్చన్ అడిగారు. మీరు ల్యాండ్ రోవర్ కొనడానికి ఎంత సమయం పడుతుంది అని. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ల్యాండ్ రోవర్ అనేది ఒక ప్రీమియం లగ్జరీ కార్. వీటి కాస్ట్ కోట్లలో ఉంటుంది. అయితే దీనికి సమాధానంగా ఒక కంపెనీ CEO 3 నుంచి 6 నెలల సమయం పడుతుంది అని చెప్పాడు. ఒక సీనియర్ డాక్టర్ 9 నుంచి 12 నెలలు పడుతుంది అని చెప్పాడు. ఒక ఇంజనీర్ సంవత్సరం కంటే ఎక్కువగా పడుతుంది అని చెప్పాడు. ఆ తర్వాతి వంతు రతన్ టాటా గారిది. టాటా గారు ఏం చెప్పారు తెలుసా? నాకు మినిమం 6 నుంచి 7 సంవత్సరాల సమయం పడుతుంది అని చెప్పాడు. అప్పుడు ఆ క్వశ్చన్ అడిగిన వ్యక్తి, సార్ మీరు జోక్ చేస్తున్నారా? మీలాంటి పర్సన్కి ల్యాండ్ రోవర్ కొనడం ఎంతసేపు అని చెప్పారు. అప్పుడు టాటా గారు, ల్యాండ్ రోవర్ చిన్న కంపెనీ కాదు, అంత పెద్ద కంపెనీ కొనడానికి మినిమం 6 సంవత్సరాలు నాకు ఈజీగా పడుతుంది అని చెప్పారు. చూసారా, ఎవ్రీథింగ్ మీరు చూసే విధానం పర్సెప్షన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ కేవలం ఒక కార్ గురించి అడిగారు, కానీ టాటా గారు ఆ కార్ కంపెనీ మొత్తం ఎలా కొనాలి అని ఆలోచించారు. అందుకే టాటా గారు అంతటి గొప్ప పేరుని, ఖ్యాతిని సంపాదించగలిగారు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఆల్వేస్ కీప్ యువర్ గోల్స్ బిగ్గర్. స్మాల్ గోల్స్ వోంట్ చేంజ్ యువర్ లైఫ్. మన లక్ష్యం ఆల్వేస్ పెద్దగా ఉండాలి. చిన్న గోల్స్ మన జీవితాన్ని పెద్దగా మార్చవు. బై ద వే, మీ లైఫ్ గోల్స్ ఏంటి? ఏముంది బ్రో, ఒక మంచి జాబ్ని సాధించి ఆ తర్వాత హ్యాపీగా లైఫ్ని గడిపేస్తాము అని చెప్పకండి. కేవలం ఒక ఉద్యోగాన్ని మాత్రమే సంపాదించడాన్ని గోల్గా పెట్టుకోకండి. ఆ జాబ్ వచ్చాక మీకు ప్రజెంట్ కంటే 10 రెట్లు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ విషయం ప్రజెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళకు తెలిసే ఉంటుంది, అవునా కదా? కాబట్టి ఆల్వేస్ కీప్ యువర్ గోల్స్ బిగ్గర్.